హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు? నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో, మీ హైడ్రేషన్ చూస్తున్నారా మంచిగా? ఇంకొక 1 మంత్ మనం కొంచెం జాగ్రత్తగా హైడ్రేటింగ్‌గా ఉండి వాటర్ అన్నీ తాగితే మనకి ఏ వడదెబ్బలు తగలకుండా ఈ సమ్మర్‌ని కానిచ్చేస్తాం. ఈసారి వర్షాలు కూడా కొంచెం తక్కువ పడతాయంట. సో, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు చూస్తూ ఉంటారా? వర్షాల గురించి, వీటిలి గురించి వెదర్ రిపోర్ట్ లాంటివి అవన్నీ చూస్తూ ఉంటారా లేదా అనేది కూడా చెప్పండి. నేనైతే ఇక్కడ వాటర్ మిలన్ కట్ చేసి జ్యూస్ చేస్తున్నా. మా ఇంట్లో ఎవరు ఇంకా కట్ చేసిన పీసెస్ తినడం మానేసారు. మెయిన్‌గా వాటర్ మిలన్. అందరికీ జ్యూసే కావాలి. సో, ఇంకా సరేలే అన్నట్టు ఇంకా జ్యూస్ చేసేసి తాగేసి పిల్లలకిచ్చేస్తే పనయిపోతది. అండ్ నిన్నేమైందో తెలుసా? నేను వీడియో అప్‌లోడ్ చేశాను. అది అవ్వలేదనమాట. అది అప్‌లోడ్ అవ్వలేదు. ఏదో ప్రాబ్లమ్ అయింది. ఏదో చిన్న గ్లిచ్ వచ్చింది యూట్యూబ్‌లో. నేను మా అక్కకి కూడా కాల్ చేస్తే తను లిఫ్ట్ చేయలేదు కూడా. నాకెంత భయమేసిందో సడెన్‌గా నా ఛానెల్‌కి ఏమైనా అయిపోయిందా ఏంటి అనేది. అప్పుడు అనిపిచ్చింది. అంటే ఆల్‌మోస్ట్ 5, 8 ఇయర్స్ అయిపోతుంది మనం ఛానెల్ పెట్టి. ఏమన్నా అయితే కొంచెం భయమేస్తది. నేనప్పుడు మళ్ళీ ట్విట్టర్ అదే ఎక్స్‌కెళ్ళి యూట్యూబ్‌ని ట్యాగ్ చేసి వాళ్ళనడిగితే వాళ్ళు చెప్పారు. లైక్ గ్లిచ్ ఉంది. సాల్వ్ అయిపోతది అని చెప్పి ఒక 1 అవర్ తర్వాత సెట్ అయిపోయింది. అందుకని నేను లేట్‌గా పెట్టాను. సో, చూడకపోయుంటే కనుక నిన్న అమెజాన్ డ్రెసెస్ పెట్టా. చాలా వ్యూ తక్కువొచ్చింది. బట్ మీ ఎవరైనా డైలీ వేర్ డ్రెసెస్ లాంటివి చూస్తూ ఉంటే కనుక ఒకసారి ఆ వీడియో చెకౌట్ చేయండి. మంచి మంచి డ్రెసెస్ చూపిచ్చాను. అండ్ ఇప్పుడు ఈ జ్యూస్‌ని తాగేద్దాము. ఇంకా అదంతా అలా కాసేపు ఉంచితే స్ట్రెయిన్ అయిపోద్ది. అండ్ చాలా రోజుల నుంచి మనం కిచెన్‌లోని ఆహ్, ఏవి యుటెన్సిల్స్ లాంటివేమి తీసుకోలేదు. నేనింకా ఆగలేక 1, 2 సామాన్లు తీసుకున్నాను. అదే ప్యాకేజింగొస్తే ఓపెన్ చేస్తున్నాను. నాకెక్కడ లేని హ్యాపీనెస్ ఒచ్చేస్తది కొత్త సామాన్లు మెయిన్‌గా కిచెన్‌కి సంబంధించినవి ఓపెన్ చేసినప్పుడు. అండ్ ఇండస్ వ్యాలీ నుంచే తీసుకున్నా. అండ్ మన కూపన్ కోడ్ ఎప్పటినుంచో ఉంది కదా! ఆ కూపన్ కోడ్ పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద కూడా పెడతాను. మీరు ఈ ప్రొడక్ట్ అనే కాదు, ఏ ప్రొడక్ట్ తీసుకున్నా కూడా మన కూపన్ కోడ్ వాడారనుకోండి, మీకు ఎక్స్‌ట్రా 12% డిస్కౌంట్ ఒస్తదనమాట. సో, ఇప్పుడు ద సమ్మర్ సేల్ ఈస్ నౌ లైవ్. ఇండస్ వాలీ వెబ్‌సైట్‌లోని అప్ టు మనకి 40% ఆఫ్ ఉంది. ఆ ఆఫర్ కాకుండా మన కోడ్ యూజ్ చేశారనుకోండి, ఇంకొక ఎక్స్‌ట్రా 12% డిస్కౌంట్ వస్తదన్నమాట. కాబట్టి మంచి కూపన్ కోడ్ కాబట్టి వాడండి మీరు కూడా ఏమైనా తీసుకోవాలి అనుకుంటే గనక. అండ్ ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను. హ్యాపీ హ్యాపీ అయిపోతున్నాను లోపల లోపల. అన్వి నన్ను మదర్స్ డేకి నీకేంటి ఇష్టం అని అడుగుతుందనమాట. దాని దగ్గర ఉన్న పాకెట్ మనీతో ఏమన్నా కొనివ్వడానికి అడిగితే నేను జ్యూసర్ ఇష్టం. తర్వాత పొడులు చేస్తాం గదా! మిల్లు. ఇప్పుడు ఇంటికి చిన్న మిల్స్ వస్తున్నాయి గదా! అదిష్టం అంటే దాని ఎక్స్‌ప్రెషన్ అసలు ఏంటో మా మమ్మీకి రోజంతా కిచెన్‌కి సంబంధించినవే ఇష్టం అన్నట్టు చూసింది. అప్పుడు నాకనిపించింది, అమ్మా నువ్వు నీ కిచెన్ గోల ఆపుతావా? మరి కొంచెం నీ గురించి కావాల్సినవేమన్నా చూస్తావా? అనుకోని మళ్ళీ నాకే అనిపించి, అప్పుడు మళ్ళీ యూట్యూబ్‌కి నాకు మైక్ ఇష్టం అనేదో చెప్పాను. అలా మనం కాషియస్‌గా చెప్తూ ఉండాలి. సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్ అని చెప్పి. ఇదేంటి తెలుసా? ఇదొక రైస్ పాట్. రైస్ అనే కాదు మల్టీ పర్పస్‌గా యూజ్ చేసుకోవచ్చు. దీనికి కన్నాలున్నాయి గదా! సో, మనం స్ట్రెయిన్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటది. ఈరోజు వీడియోలో మనం అది వాడి కూడా చూపిద్దాము. దాని తర్వాత కొన్ని ఐరన్‌వి గూడా తీసుకున్నా. నా దగ్గరున్న ఐరన్‌వి ఉన్నాయి కానీ ఇంకొంచెం మంచివి కావాలనిపించింది. అందుకని జెప్పి ఇవి కొన్ని తీసుకున్నా. ముందువి కూడా చాలా బావుంటాయి. ఐరన్ అనుకుంటాం గానీ, ఒకసారి తీసుకుంటే మనకి చాలా ఇయర్స్ వచ్చేస్తది. కాకపోతే కొంచెం కేర్ అనేది మాత్రం ఇంపార్టెంట్ అన్నమాట. అది ఎలా పడితే అలా వాటర్ కొంచెం ఉన్నప్పుడు స్టోర్ చేసేసినా, ఏం చేసినా కొంచెం రస్ట్ పట్టేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి తడి తగలకుండా కొంచెం క్లోజ్డ్‌లోని ఉంచుకుంటే మనం మెయింటైన్ జేసుకోగలుగుతాం. సో, దోసది పోయింది నాది. అందుకని జెప్పి దోస తవా తీసుకున్నా ఒకటి. ఇదొక కాంబో అన్నమాట. దీని లింక్ కూడా ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్‌లోని చూడండి. ఒక కడాయి వస్తది. తర్వాత ఈ తడక పాన్ ఒకటి దానికి ఫ్రీ ఉంది ఆ కాంబోకి. సో, అలా అన్నీ వచ్చాయి. అవన్నీ చూసి మనమైతే హ్యాపీ అయిపోయాం ఆ రోజు. అండ్ నెక్స్ట్ డే వచ్చేస్తే నేను అది యూజ్ చేసి కూడా మీకు చూపిస్తాను. దీనికి క్లిప్ వస్తదన్నమాట. చాలా మందికి అన్నం వార్చడం రాదు. సో, కరెక్ట్ గిన్ని అన్నీ ఉండాలి. లేకపోతే మన చేతుల మీద పడిపోవడం, రైస్ వేస్ట్ అవ్వడం అలా రకరకాలువి జరుగుతూ ఉంటాయి. లేకపోతే ఇప్పుడే కొత్తగా పెళ్ళైనా, లేకపోతే ఇలాగ మల్టీ పర్పస్‌ది ఒకటి తీసుకొనుంటే యూజ్‌ఫుల్ ఉంటది కదా! అనుకున్నోళ్ళకి ఇది బావుంటది. సైజ్ కూడా బావుంది. అలా క్యాప్ పెట్టేసిన తర్వాత మనకి క్లిప్ ఆన్ కూడా అవుతదన్నమాట.
తర్వాతకి అన్నాలున్నాయి కదా! మనం స్ట్రెయిన్ చేసేసుకోవచ్చు. ఇలా ఓన్లీ రైస్‌తోనే కాదు, పొటాటోస్ బాయిల్ చేసుకోవడానికి, పాస్తా బాయిల్ చేసుకోవడానికి, అలా రకరకాలుగా మనం మల్టీ పర్పస్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ఉంటది. చాలా మందికి అన్నం వార్చడం రాదు. ఎక్కువ మంది రైస్ కుక్కర్స్‌లో పెట్టుకుంటారు. లేకపోతే ప్రెషర్ కుక్కర్స్‌లో పెట్టుకుంటారు. బట్ రైస్ అనేది మనం వారిస్తేనే మంచిది. అండ్ ఇప్పుడున్న వెయిట్ లాస్ అవ్వాలి, దాని తర్వాత ఎక్కువ స్టార్చ్ తినొద్దు అలా అనుకున్న వాళ్ళకి అన్నం వార్చామనుకోండి ఎక్సెస్ స్టార్చ్ అంతా కూడా పోయి మనం హ్యాపీగా తినొచ్చు. వైట్ రైస్ తినకుండా ఉండలేమనుకునే వాళ్ళకి ఇది మంచి ఆప్షన్. సో, ఇది క్లిప్ ఆన్ అన్నాను కదా! ఇలా క్లిప్ ఆన్ చేసుకొని మనం స్ట్రెయిన్ చేసేసుకోవచ్చన్నమాట. సో, అన్నం అయ్యే లోపల మనం ఈ సామాన్లు కొంచెం సర్దేద్దాము. తర్వాత మన కూపన్ కోడ్ తెలుసు కదా! ఇండస్ వ్యాలీలో హరీష HAREESHA హరీష అని కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్‌ట్రా 12% వరకు డిస్కౌంట్ ఒస్తది. ఈ ప్రొడక్ట్ అనే కాదు ఇండస్ వ్యాలీ వెబ్‌సైట్ మొత్తంలో దేనికన్నా మన కూపన్ కోడ్ యూజ్ చేసుకోవచ్చు. బయట కూడా మనకి కోడ్స్ దొరుకుతూ ఉంటాయి. కానీ అవన్నీ 7% వరకే ఉంటాయి. బట్ మన కోడ్ అయితే 12% వరకు డిస్కౌంట్ వస్తదన్నమాట. సో, ఈ సామాన్లన్నీ సర్దేస్తే మెయిన్ పనయిపోయిన ఫీలింగొస్తది. ఈ చిన్న చిన్న పనులే గానీ వెరీ ఇరిటేటింగ్ పనులు. అండ్ నెక్స్ట్ తీసుకున్న ఐరన్ కడాయి అన్నాను గదా! ఇదే. ఇది గూడా ఎంత బావుందో తెలుసా? సో, ఇదొక ఫుల్ కుక్‌వేర్ సెట్ అండి. ఇందులో మనకి తవా వస్తది, ఫ్రై పాన్, వోక్, కడాయి అన్నీ కూడా వస్తాయి. దీనికొక చిన్న తట్కా పాన్ కూడా ఫ్రీ ఉంది. సో, ఇదైతే మంచి రీజనబుల్ రేట్‌లోనే వచ్చాయి మనకి. కాబట్టి ఒకసారి ట్రై జేయండి. ఇదొచ్చేస్తే మనకి క్యాస్ట్ ఐరన్ కుక్‌వేర్ సెట్ అన్నమాట. సైజ్ కూడా ఒక చిన్న ఫ్యామిలీకి ఈజీగా సరిపోద్ది. మనం ఐరన్ దాంట్లో కుక్ చేసినప్పుడు ఆ టేస్ట్ అవ్వచ్చు, ఆ క్రంచ్ అవ్వచ్చు చాలా చాలా బావుంటదన్నమాట. మనకి ఇంకా వాటి టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతది. సో, ఇప్పుడు నేను చామ దుంపలు ఫ్రై చేస్తున్నా. చామ దుంపలు ఇవన్నీ గూడా చాలా యమ్మీ అనిపిస్తాయి. సో, ఇంకా మీకు ఇండస్ వ్యాలీ గురించి ఇంకొక్కసారి చాలా రోజుల నుంచి చెప్పలేదు కాబట్టి వాటిలి గురించి కొంచెం జెప్తా. సో, ఇందులో మనకి కెమికల్ కోటింగ్ ఏముండదు. అండ్ ఐరన్ తక్కువుంటది గదా! కొంతమందిలోని లైక్ డెఫిషియన్సీ ఉంటారు కదా! వాళ్ళు ఇలాంటి ఐరన్ వాటిల్లో కుక్ చేసుకుంటే ఆళ్ళకి ఆ ఐరన్ అనేది బాడీలో కొంచెం పెరుగుతది. సో, ఇదొక ఈజీ ఆప్షన్. మనం చేసే కుకింగే ఇందులో చేసుకున్నామనుకోండి అప్పుడు బావుంటది. అండ్ ఇది నేచురల్లీ నాన్ స్టిక్ అనమాట. ఇది ప్రీ సీజన్డ్ చేసినవొస్తాయి మనకి ఇండస్ వ్యాలీలో. సో, ప్రీ సీజన్డ్ కాబట్టి మళ్ళీ మనకి కష్టమేం లేదు. జస్ట్ తెచ్చుకున్న వెంటనే క్లీన్ చేసేసుకొని మనం వాడేసుకోవచ్చు. ఆయిల్ కూడా చాలా తక్కువ తీసుకుంటది. నాకు కొంచెం క్రంచీగా కావాలని ఈ మాత్రం వేసాను కానీ ఇంత ఎయ్యకపోయినా కూడా చలేగా. సో, ఇది 100% నేచురల్ అండ్ టాక్సిన్ ఫ్రీ అండి. సో, ఎక్సలెంట్ కుకింగ్ రిజల్ట్స్ ఒస్తాయి. అండ్ ఐరన్‌ది కాబట్టి ఈవెన్ హీటింగ్ ఉంటదన్నమాట. సో, అంతే కాకుండా హై హీట్ రిటెన్షన్ గూడా ఉంటది. సో, అప్పుడు అందుకు మనవి మాడిపోవడం లాంటివేమి అవ్వకుండా మంచిగా కుక్ అవుతది. సో, మన ఫుడ్ టేస్టీ అవ్వడమే కాకుండా నాన్ స్టిక్ లాగా పనిచేస్తది. మనకెక్కడ లేని లోపల నుంచి ఒక సాటిస్ఫాక్షన్ గూడా ఒస్తది. అండ్ ఈ తవా ఇంకా పాన్ ఉన్నాయి గదా! అవైతే ఇండక్షన్ ఫ్రెండ్లీ గూడా. అండ్ ఇంకొకటేంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది డిష్ వాషర్‌లోని వాటిల్లోని ఎయకూడదు. సో, ఇక్కడ మన రైస్ అయిపోయింది. ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేయడం చూపిస్తాను. మనం డైరెక్ట్‌గా సింక్‌లో గూడా స్ట్రెయిన్ చేసేసుకోవచ్చు. మనకి వీడియో చూపిస్తానని చెప్పి ఇందులో పెడుతున్నాను. సో, జాగ్రత్తగా ఒక క్లాత్‌తో పట్టుకొని మనం స్ట్రెయిన్ చేసేసుకోవడమే. అంతే. చూసారా ఎంత క్విక్‌గా, ఈజీగా అయిపోద్దో. సో, ఎవ్రీడే మనం అన్నం చేస్తాం గాబట్టి అండ్ ఇంట్లో మేల్ మెంబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కుకింగ్ రాకపోతే గూడా మనం ఊర్లో లేనప్పుడు వాళ్ళకి ఈజీగా ఉంటది అన్నం పెట్టేసుకోవడానికి. సో, ఇలాగ జస్ట్ మనం తిప్పేస్తే సరిపోద్ది కదా! సో, ఇంట్లో పెట్టుకుంటే బావుంటది. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. చెక్ చేయండి. అండ్ మన చామదుంప ఫ్రై కూడా చూసారా ఎంత మంచిగా క్రిస్పీగా వచ్చిందో. ఈ రెసిపీ వచ్చేస్తే ఏం లేదు కొంచెం ఆయిల్ వేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. దాని తర్వాత అన్నం ఇక్కడ చూపిస్తున్నాను. తర్వాత రెసిపీ చూపిస్తా. చూసారా ఎంత పొడిగా వచ్చిందో? నేనైతే సూపర్ హ్యాపీ అయిపోయా. ఇంకా మన రెసిపీ విషయానికొచ్చేస్తే ఇక్కడ ఇలా వేసుకొని కొంచెం సేపు ఆగి మనం టర్న్ చేసేసుకుంటాము. ఇది బాయిల్ చేసిన చిలకడ దుంప కాదు. చామదుంప. ఇంకా పిల్లలు కూడా తింటారు కాబట్టి నేను పెద్ద మషాలాలేమెయలేదు. కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం కారం. కారం కూడా చాలా కొద్దిగేసుకొని బాగా అటు ఇటు టాస్ చేసేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది చామదుంపల ఫ్రై. మంచిగా పప్పు, పులుసు దేనితో తిన్నా గూడా యమ్మీ ఉంటది. డీప్ ఫ్రై చేయక్కర్లేదు. అండ్ ఎంత క్రంచీగా వచ్చిందంటే హ్యాపీగా వైబు అండ్ అన్వి కూడా తినేసారు.
ఐ హోప్ నేను చూపిచ్చిన ఈ ప్రొడక్ట్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఇంకా మీరందరూ ఏం జేస్తున్నారు? ఎలా ఉన్నారు? అండ్ మనం గోల్డ్ కొనొద్దు. తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వచ్చు. అంతే గాకుండా స్కూల్స్ కూడా ఆన్‌లైన్ పెట్టొచ్చు. లాంటి భయంకరమైన మాటలన్నీ వినిపిస్తున్నాయి కదా! ఈ మధ్యన. మీకు భయమేసిందా? ఇంకో 1 మంత్ ఉంది కదా! అన్నీ కొంచెం నార్మల్‌గా సెట్ అయిపోయి పిల్లలు స్కూల్‌కి ఈయన ఆఫీసులకి ఎళ్ళిపోతే మనకు కొంచెం ప్రశాంతంగా ఉంటది. అండ్ ఎవరి పనులు ఆళ్ళు చేసుకుంటుంటే అందరికీ బావుంటది. సో, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సో, ఇక్కడ నేను మీకు కష్టపడి చూపిస్తున్నాను. ఎంత క్రంచీగా వచ్చిందో, ఎంత టేస్టీగా వచ్చిందో అని. నేను ఈ మధ్యన చాలా రోజుల నుంచి ఐరన్ వాటర్‌లో కుక్ చేయడం మానేసి, మొత్తం స్టెయిన్‌లెస్ స్టీల్ మీదే కుక్ చేస్తున్నాను గదా! సో, ఇందులో చేసిన వెంటనే నాకెక్కడ లేని హ్యాపీ హ్యాపీ అనిపిస్తుంది. అండ్ మొన్న ఆన్‌లైన్‌లో ఏదో చూస్తూ ఉంటే, ఈ రా టర్మరిక్ ఉంటది కదా! అది కనిపించింది. సరే అని చెప్పి అదో ప్యాకెట్ ఆర్డర్ చేశాను. సో, ఎక్కడో చూసాను ఇది డీటాక్స్ డ్రింక్ లాగా పనిచేస్తది. లైక్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని ఎవ్రీడే ఒక చిన్న షాట్ తాగితే లోపలున్న పురుగులు, గిరుగులు అన్నీ చచ్చిపోతాయని చెప్పి ఎక్కడో చూసాను. సరే అని చెప్పి చేద్దామని ఇక్కడ క్లీన్ జేసి చాప్ చేస్తానన్నమాట. సో, ఈ జ్యూస్‌లోని మనం టర్మరిక్, పైనాపిల్ అండ్ జింజర్ ఏస్తున్నాము. ఇదంతా చేసిన తర్వాత నేను మా అక్కతో మాట్లాడితే మా అక్క చెప్పింది, "పైనాపిల్ ఎక్కువుండాలి, టర్మరిక్ తక్కువుండాలన్నది." ఏంటి? నేను ఇప్పటి వరకు చూసినవన్నిటిలోని టర్మరిక్ ఎక్కువుంది. ఇప్పుడేమో నేను చేసిన తర్వాత ఇలా అంటున్నారు అని నేననుకున్నా. కానీ టేస్ట్ అయితే అసలు బాగలేదు. నాకు డౌటే ఇది మేము మొత్తం తాగుతామని. చేసినప్పుడు ఏవో తాగేద్దాం మొత్తం హెల్తీ అయిపోతాం అనిపిస్తది గానీ, చేయడమే గాదు. తాగడం కూడా పెద్ద టాస్క్. పిల్లలిద్దరూ అసలు తాగలేదు. వాళ్ళే తాగలేదంటే ఇంక నేను తాగడానికి నేను పడిన పాట్లు నాకే తెలుసు. అదొక కష్టంగా తాగు, తాగు చేసినందుకైనా తాగు అనుకోని ఒక చిన్న షార్ట్ గ్లాస్‌లో తాగా. మిగిలిందంతా ఫ్రిడ్జ్‌లో ఏడుస్తుంది. సో, చూద్దాం. అండ్ ఈ పైనాపిల్ జ్యూస్ తాగినంత ప్రశాంతత లేదు. ఇవన్నీ ఎయకుండా మంచిగా పైనాపిల్ జ్యూస్ తాగేసుంటే బావున్ను. సో, పైనాపిల్ ఎక్కువ మంచిదంట. పిల్లలకి కూడా బొజ్జలో ఏమన్నా వార్మ్స్ లాంటివేమైనా ఉంటే అవన్నీ కూడా పోతాయంట. సో, వీటన్నిట్లికన్నా పైనాపిల్ జ్యూసే వారానికోసారి తాగించేస్తే వాళ్ళు హ్యాపీ, మనము హ్యాపీ. ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసిందేంటి తెలుసా? ఈ పైనాపిల్ ఏదైతే ఉందో ఇది మనం ఇలా మిక్సీ చేస్తే ఒక రకమైన చిన్న చేదులాగా వస్తది. అలా గాకుండా జ్యూసర్ ఉందనుకోండి అందులోని మనకి చాలా స్వీట్‌గా అండ్ ఆ దురద లాంటి చిన్న టింగ్లింగ్ సెన్సేషన్ ఉంటది గదా! అది లేకుండా ఉంటది. సో, నాకు పైనాపిల్ చూసినప్పుడల్లా మా ఇంట్లో జ్యూసర్ లేదు అనిపిస్తది. మళ్ళీ ఉన్నవి వాడవు కానీ లేనిది నీకు కావాలి అని చెప్పాను గదా! నాలోనే ఇద్దరు, ముగ్గురు మనుషులుంటారు. ఆలోచిస్తారు, ఈలోచిస్తారు, ఈలోచిస్తారు, ఆలోచిస్తారు. అలా జరుగుతూ ఉంటది. అండ్ దీన్నైతే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేద్దాము. దాని తర్వాత ఎప్పుడైనా పసుపు మనకి పని చేయాలంటే అందులో పెప్పర్ పౌడరెయ్యాలి. ఆ విషయం నాకు అందులో ఏసిన తర్వాత గుర్తొచ్చింది. ఆగండి, ఆగండి అని చెప్పి మళ్ళీ పెప్పర్ పౌడరెయడానికి తీస్తున్నా. సో, ఈ కొంచెం తాగడానికి మేము పడిన పాట్లు ఇన్ని అన్ని కాదు. సో, అలా ఈ రోజంతా జరిగిందన్నమాట. సో, మళ్ళీ కలుస్తాను ఇంకో మంచి వీడియోతో. బై బై. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.